భాద్రపద అమావాస్యని మహాళయ అమావాస్య అని అంటారు. పితృదేవతలకి చాలా ప్రీతికరమైనటువంటి తిథి ఈ మహాళయ అమావాస్య. గతించినటువంటి పెద్దవాళ్ళకి తిల తర్పణాలు, స్వయంపాక దానాలు, ఆబ్దీకాదులు చేసుకోగలిగిన రోజుగా దీన్ని భావన చేసుకోవాలి. గతించినటువంటి పెద్దవాళ్ళకి ఎవరైతే కర్తృత్వ నియమాలతో కర్తవ్యం చేయగలరో వాళ్ళు మాత్రమే ఈ రోజున ఖచ్చితంగా పెద్దవాళ్ళకి తిల తర్పణాలు ఇవ్వాలి. కనీస పక్షము తిల తర్పణాలు ఇచ్చినట్లయితే వాళ్ళకి ఉత్తమ గతులు, సద్గతులు లభిస్తాయి. అక్షయ పుణ్యలోకాలు వారికి లభించాలి అంటే ఇది చక్కనైనటువంటి రోజు. మన పెద్దవాళ్ళ పుణ్యం వల్లనే మనకి జన్మ, అలాగే ఇంతటి వైభవము, ఇంతటి ఆనందము సిద్ధించింది అనే నమ్మిక కలిగి ఈ కార్యాన్ని చేయాలి. మన వేదం కూడా ఎవరు దేవుడు అనే ప్రశ్న వస్తే మొట్టమొదట మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని ఉపదేశిస్తోంది. ఎక్కడా కూడా నేను భగవంతుణ్ణి అని వేదం కూడా ప్రకటించలేదు, లేకపోతే ఇతను భగవంతుడు అని ఎవరిని ప్రకటించలేదు. భగవంతుడు ఎవరు అని ప్రశ్న వేస్తే మొట్టమొదట వచ్చిన సమాధానం మాతృదేవో భవ, పితృదేవో భవ అని. కనుక తల్లిదండ్రులు అంటే సాక్షాత్తు దైవ సమానులు. వారు ఉండగా వారిని ఎంత ప్రేమించి వాళ్ళ యొక్క ఆశీస్సుల కోసం పరితపిస్తూ ఉంటామో, వాళ్ళు గతించిన తర్వాత కూడా వాళ్ళ వల్లే ఈ జన్మ నాకు లభించింది, వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి, వాళ్ళు బాగుండాలి అంటే పితృదేవతలకి ఆరాధన చెయ్యాలి అనేటువంటి భావన కలిగి అత్యంత ప్రీతి మమకారాలతో కనీసం నువ్వులు నీళ్లు వాళ్ళ పేర్లు తలుచుకుని విడిచిపెడితే కూడా వాళ్ళకి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. వాళ్ళ పేరున అన్నదానం చేయడం కానీ ఆ రోజున, లేకపోతే వస్త్రదానం చేయడం కానీ, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులను తలుచుకుని, లేదా తాత ముత్తాతల్ని, నానమ్మలని, నాయనమ్మలని ఎవరైతే గతించారో వాళ్ళ పేర్లతో వాళ్ళకి వృద్ధాశ్రమంలో ఉండేటువంటి వృద్ధులకి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం కానీ, లేని పక్షంలో వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం కానీ, ఇలాంటి ఏ చిన్న ఉపకారం చేసినా చివరికి ఉదక కుంభం అంటే నీటి చెంబు, కాస్త చెంబుడు నీళ్లు ఎవరికైనా కూడా దాహం తీర్చినా కూడా ఆ ఉపశమనం, ఒక జీవికి ఇక్కడ ఉపశమనం కల్పిస్తే దానికి సంతృప్తి చెందుతారు పితృదేవతలు. పితృదేవతలు దేనికి సంతోషిస్తున్నారు అంటే ఇక్కడ ఈ లోకంలో వాడు ఇంకొక జీవికి సంతోషాన్ని కలిగించినట్లయితే అక్కడ పితృదేవతలు సంతోషం చెందుతున్నారండి. అంటే ఒక పేరుతో చెయ్యాలి అన్నారు. అంటే ఈ చేసిన పుణ్యం అతనికి దక్కుగాక, అతనికి దక్కాలి అనేటువంటి సంకల్పంతో చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఎవరు? పితృదేవతలు. పితృదేవతలు సంతోషించి ఎవరినైతే ఇతను ఉద్దేశించి ఈ కార్యక్రమం చేశాడో ఆ కార్యక్రమం చేసిన పితృదేవతలకి, పితరులకి ఈ పుణ్యం సంప్రాప్తిస్తుంది. కనుక పితృదేవతలుగా భావన చేయడం, వారి కోసం మంచి పనులు చేయడం, ఆ రోజు చేయడం ద్వారా ఇతనికి చేసిన వ్యక్తికి చాలా పుణ్యం లభించడమే కాక వంశాభివృద్ధి ఉంటుంది. పితృదేవతలు ఇచ్చేటువంటి వరం ఏమిటి అంటే వంశాభివృద్ధి. సంతానం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. పుట్టిన సంతానంలో అన్యోన్యత లేకపోవడం, లేక వాళ్ళు ఆర్థికంగా కానీ లేకపోతే ఉన్నతంగా అభివృద్ధి చెందడం కానీ లేకపోయినట్లయితే ఖచ్చితంగా గమనించుకుని పితృశాపం ఉందేమో అనేటువంటి ఆలోచనకి రావాలి. వచ్చి ఈ పితృకర్మలు చేయాలి. ఈ పితృకర్మలు చేస్తే పైతృకమైనటువంటి దోషాలు ఉండవు, వంశాభివృద్ధి ఉంటుంది, పితృదేవతల అనుగ్రహంతో ముందుకు సాగుతారు, అన్ని విధాలా బాగుంటుంది. కనుక ఈ మహాళయ అమావాస్యను పురస్కరించుకుని గతించిన పెద్దవాళ్ళకి చక్కగా తిలతర్పణాలు కానీ, బ్రాహ్మణుడికి స్వయంపాకదానములు కానీ, అలాగే ఆబ్దీకాదులు చేయగలిగిన వాళ్ళు చేయవచ్చును. ముఖ్యంగా స్తోమతకి, శక్తికి సరిపడగా దాన ధర్మాలు చేయండి. తద్వారా పితృదేవతలు ఉద్ధరింపబడతారు, మీరు కూడా సంతోషంగా సుఖంగా ఉంటారు.